హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవవాకృతి వ్లాగ్స్. సో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నవవాకృతి. ఇక్కడ వచ్చేసి ఇది ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట. సో నాకు కూడా సిమ్టమ్స్ ఆల్మోస్ట్ తెలిసిపోతున్నాయి. అందుకనే చెప్పేసి నేను ఇల్లంతా ఊడ్చి మాప్ పెట్టుకొని కిచెన్ కౌంటర్ టాప్ ఇదంతా క్లీన్ చేద్దాం అనుకుంటున్నా. యాక్చువల్లీ మీకు తెలిసిందే కదా, అంతకుముందు ఒక 2 days మా అన్నకి బాగలేక హాస్పిటల్ తిరిగి, సో వాళ్ళు థర్స్డే రోజు నైట్ వెళ్ళిపోయినారు అనుకుంటా, ఐ థింక్ సో. సో అట్లా వాళ్ళు ఆంధ్రాకి వెళ్ళిపోయినారు. నేను ఒక్క పూట చూడమంటే ఆయనకి ఫీవర్ ఎక్కువ అయ్యేసరికి మా డాడీ ఇంకా ఉంచకుండా తీసుకెళ్ళి వెళ్ళిపోయిండు. సో వాళ్ళు వెళ్ళంగానే నాకు మా పాపకి నాకు ఫ్రైడే రోజు ఆఫ్టర్నూన్ కల్లా ఫీవరిష్ ఎక్కువ అయిపోయిందనమాట. సో మిడ్ నైట్ నుంచి మా పాపకి స్టార్ట్ అయిపోయింది. అసలు మా కష్టం భగవంతుడికి తెలియాలి. అందరూ జ్వరం వచ్చి పడుకుంటే ఎవరు చేసి పెడతారు చెప్పండి. సో అందుకే నాకు ముందుగానే తెలిసింది కాబట్టే మెల్లమెల్లగా వండిన వంటలు ఇవన్నీ మొత్తం సార్ట్అవుట్ చేసుకుందాం అని చెప్పేసి ఇక్కడ అంతా క్లియర్గా మీకు చూపిస్తున్నాను అనమాట. ఎందుకు అంటే బిఫోర్ 2 days కూడా కౌంటర్ టాప్ ఇదంతా ఏం క్లీన్ చేయలేదు, అంతగా పైన అట్లా తుడిచేసుకొని హాస్పిటల్కి పరిగెట్టడం, మా అన్నని చూసుకొని మళ్ళీ వచ్చి ఇదంతా ఉండిందనమాట. ఎందుకు అంటే రూపాయి సహాయం చేయం కానీ మనిషికి సహాయం అంతే, ఒక ధైర్యం అనమాట. సో అది నెక్స్ట్ అంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పున్నాను. దానికి తోడు బట్టలు కూడా అక్కడే పడిపోయి ఉన్నాయండి. వీడికేమో థర్స్డే రోజు మధ్యాహ్నమే కాల్ వస్తే మా డాడీ తీసుకొచ్చారని చెప్పాను కదా. సో అట్లా నెక్స్ట్ డేకి వాడికి ఫీవర్ అయితే తగ్గలేదు. అట్లా మెడిసిన్స్ వేయించుకొని కూర్చోబెట్టుకొని ఉన్నాను. ఈ బట్టలన్నీ మడతేసి ఇల్లంతా ఊడ్చి తుడుచుకొని నీట్గా పెట్టుకునేసరికి నాకు ఆఫ్టర్నూన్ టైం అయిపోయింది. ఎందుకు అంటే నాకు కూడా హెల్త్ డిస్టర్బెన్స్ అయిపోయిందనమాట. లైట్గా చలి రావడము, కళ్ళు వెచ్చగా ఆవిరి వెళ్ళడము, బాడీ పెయిన్స్ రావడం ఇవన్నీ ఉన్నాయన్నమాట. నేనేమనుకున్నా ఇంకా ఫీవర్ ఎక్కువ అయిపోయిందంటే మళ్ళీ ఇంట్లో అక్కడే పడిపోతాయని చెప్పేసి అట్లనే హుషారు లేకపోయినా కానీ పని చేసుకున్నానండి. అసలు ఈ నెలంతా జ్వరాలు రోగాలతోనే సరిపోయింది మాకు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. బట్ మా ఇంట్లో మాత్రము సడన్గా అసలు ముగ్గురము డే ఆఫ్టర్ డే అంతే సడన్గా అట్లా కుప్పగూలిపోయామన్నమాట. భలే ఇబ్బంది అయిపోయింది. అలా ట్రైపాడ్ పెట్టుకొని మీకు చూపిస్తున్నాను వెజల్స్ అవన్నీ క్లీన్ చేయాలని చెప్పేసి. సో అవన్నీ సర్దేసుకొని వచ్చిన తర్వాత చెప్తున్నాను అనమాట, కాళ్ళు బాగా నొప్పులుగా ఉన్నాయండి, మొత్తం బట్టలు మడతేయాలి అని చెప్పేసి. సో ఇట్లా ఈ బట్టలన్నీ మడతేసుకొని మెల్లగా ఇల్లు ఊడ్చుకొని తుడవడం అయితే స్టార్ట్ చేశాను. పూజ చేయడానికి నాకు కుదరలేదనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా లేట్ అయిపోయింది. బాడీ పెయిన్స్ హెవీగా ఉండిపోయినాయి. నాకు కళ్ళు చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది, లైట్ రెడ్డిష్గా వచ్చేస్తున్నాయి అనమాట. సో అందుకే నేను గబగబా బట్టలన్నీ ఫోల్డింగ్స్ చేసుకొని నా వర్క్ అయితే స్టార్ట్ చేశానండి. అసలు నా దిగులు ఏంటంటే జ్వరం వస్తుందని కాదు, సో మళ్ళీ ఫీవర్ వస్తే ఈ పనంతా పెండింగ్ పడిపోతుందేమోనని దిగులు అనమాట నాకు. ఎందుకు అంటే ఎప్పుడూ కూడా నాకు ఫీవరిష్ వచ్చినా లేకపోతే మంత్లీ వచ్చినా ఇల్లు నీట్గా ఉండాలి, లేకపోతే ఆ పెయిన్కి ఆ చిరాకుకి ఇంకా చిరాకులు వేస్తుంది అనమాట. అసలు ఇంట్లో పీస్ఫుల్గా ఉండలేను. సో అందుకనే గబగబా ముందైతే మధ్యాహ్నానికి కూలబడిపోతానని నాకు అర్థమైపోయింది అనమాట. సో అందుకే జ్వరం మీద దిగులు లేదు కానీ ఇంట్లో ఈ వర్క్ అయితే ముందు నీట్గా ఫినిష్ చేసేసుకొని అక్కడ నీట్గా పెట్టేసుకుంటే, సో ఒకవేళ జ్వరం వచ్చి ఒక పూట రెస్ట్ తీసుకున్నా ఎలాగో మాప్ పెట్టేసుకుంటాం కాబట్టి నెక్స్ట్ డేకి అంత ఇబ్బంది ఉండదు. మాప్ పెట్టకపోయినా ఇల్లు అయితే ఊడ్చుకోవచ్చు, ఇంత ఇంటెన్షన్లో ఉన్నా. సో నా అంత తిక్కలతనంగా ఎవరైనా ఆలోచిస్తారో లేదో నాకైతే తెలియదు కానీ ఉన్నంతలో ఇల్లు నీట్గా లేకపోతే అసలు అన్నం కూడా తినలేనండి నేను. నాకు ఏదో హెడేక్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. సో అట్లా అయిపోయాను అనమాట. అందుకోసమే దానికి తోడు బిఫోర్ డేస్ వరకు కూడా వర్షం పడుతూ ఉంది కదా, నాకు కింద ఆరేసుకున్నా కానీ ఆ మెట్లు పుంట ఉన్న నీళ్ళన్నీ ఆ స్లాబ్ కింద నుంచి అట్లా వచ్చి తడిచిపోతాయి అనమాట సగం బడ. అట్లా కూడా బట్టలు ఆరాక మళ్ళీ అవి తీసుకొచ్చుకొని ఇంట్లో చైర్లో ఒక చిన్న దండం కట్టుకొని ఫ్యాన్ వేసుకొని
ఆరబెట్టుకొని ఇవన్నీ అందుకని కుప్పబడిపోయినాయి. లేకపోతే అసలు బట్టలు ఉంచుకోను నేను. ఎప్పటికప్పుడు ఫోల్డింగ్ చేసుకుంటూనే ఉంటా. ఎందుకంటే కుప్పగా ఉంటే కూడా మైండ్ అంతా గజిబిజిగా అనిపిస్తూ ఉంటుంది. అసలు ఉండలేను. ఏ వస్తువు ఎక్కడ ఉండాల్సింది అక్కడ ఉంటేనే నాకు సాటిస్ఫాక్షను. లేకపోతే పిల్లల మీద కూడా అరిచేస్తా ఆ విషయంలో మాత్రం. నేను ఎక్కడైతే సర్ది పెట్టానో అది అలాగే ఉండాలి. వాడుకొని మళ్ళీ అది అక్కడే ప్లేస్ చేయాలి. ఇష్టం వచ్చిన కాడ పడేస్తే మాత్రం నాకు పిచ్చి లేస్తది అసలు. సో, అట్లా అనమాట. సో, చూడండి దానికి తోడు మా మమ్మీ, డ్యాడీ వాళ్ళు మా అన్నయ్యని తీసుకొని మా వదిన, పిల్లలు అదే నైటే వెళ్ళిపోయారనమాట ఆంధ్రాకి. ఇక్కడ నేనేమో అడ్డం పడ్డా. నాకైతే ఒక్క క్షణం స్టన్ అయిపోయినా. ఫీవరిష్‌గా ఉండి అసలు వంట చేయడానికి ఒక్కళ్ళు కూడా లేరు సహాయం చేయడానికి. అందరూ వెళ్ళిపోయినారు. ఎట్లా చేసుకోవాలా? ఏంటా అనుకున్నానండి అసలు. నిజంగా అసలు. సో, ఒక్కళ్ళకి హుషారు లేకపోయినా కానీ టైంకి వేడిగా పెట్టాలి, ప్రాపర్‌గా నానబెట్టాలి, మళ్ళీ అది మిక్సీ పట్టాలి. సో, అదంతా పెద్ద ప్రాసెసే కదా! ఒక మనిషిని చూసుకోవడం అంటే బాలేనప్పుడు అంత ఈజీ కాదు. సో, అట్లా అనమాట. దానికి తోడు వీళ్ళెవ్వరూ వెళ్ళిపోయారు. ఇంకా మేము ముగ్గురం అడ్డం పడితే ఎట్లనా అనుకున్నా. బట్ భగవంతుడి దయ వల్ల మెల్లమెల్లగా హుషారు రావడము, ఆ టైంకి మెల్లగా కొద్దిగా ఇడ్లీ పప్పు నానబెట్టుకొని ఫస్ట్ డే వేసుకున్నాం కానీ తర్వాత రోజు 2 పూటలు తెచ్చుకున్నామండి హుషారు లేక. ఏం చేస్తాం చెప్పండి. సో, ఫ్రైడే రోజు ఇడ్లీ వేసాను. ఆ రోజు హుషారుంది కాబట్టి. సో, మళ్ళీ సాటర్డేకి నేను మూలిగిపోయా కాబట్టి సాటర్డే, సండే మార్నింగ్ తెచ్చుకునే వరకు ఇంకా దోకొచ్చేసింది. అస్సలు తినలేకపోయాం బయట టిఫిన్ అయితే. డబ్బులు పోయినా కానీ అసలు ఏమో అలవాటు లేక అసలు తినలేకపోయామనమాట. సో, అట్లా ఇంకా కమింగ్ టు బ్యాక్ నేను ఇంకా తెలిసిందే కదా! నాకు టెంపరేచర్ అర్థమైపోయిందని చెప్పేసి మెల్లగా ఇల్లు ఊడ్చుకొని మాప్ కూడా స్టార్ట్ చేశాను. మూలలు అంతా లాగి తుడిచేస్తున్నాననమాట. ఎందుకంటే హుషారు లేకపోతే అంత ప్రాపర్‌గా డీప్‌గా వెళ్ళి జాడు కొట్టలేము కదా! సో, చీపిరితోని ఊడ్చలేము కదా! సో, ఇవన్నీ నాకు మైండ్‌లో ముందుగానే మెదులుతూ ఉన్నాయన్నమాట. నాకు జ్వరం వస్తే కూడా ఎక్కడియి అక్కడ నీట్‌గా ప్లేస్ చేసుంటే పర్లేదు జ్వరం వచ్చిందా పడుకో ఎక్కడియి అక్కడే ఉన్నాయి ప్రశాంతంగా రెస్ట్ తీసుకో అని మైండ్ చెప్తూ ఉంటుంది. సో, అట్లా కాకుండా ఉన్నాననుకోండి, నీకేమో జ్వరం వచ్చింది, ఆడ అంట్లున్నాయి, ఈడ మెస్సీగా ఉంది, ఇక్కడ దుమ్ముంది, ఇదే తిరుగుతదనమాట మైండ్‌లో. ఎన్నిసార్లు చెప్పినా ఇదే గోలండి. ఏం చేయాలి చెప్పండి. సో, సమ్‌టైమ్స్ నాలాగా అట్లా ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉంటే మాత్రం కామెంట్ బాక్స్‌లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. బట్ ఏదైనా ఇది కూడా ఒక మంచి అలవాటే అనిపిస్తది నాకు. ఎట్లా అంటే సో, ఎంతో బాలేకపోతే తప్ప, మరీ అసలు లేవలేకపోతే తప్ప రెస్ట్ మోడ్‌లోకి వెళ్ళమనమాట. కొద్దిగా హుషారున్నా సరే మెల్లగా ఏదో ఒక పని చేసుకుందాము, మళ్ళీ పెండింగ్ పడిపోతది, మళ్ళీ వర్క్ అయిపోతది, ఈ ఇంటెన్షన్‌తోని ఉంటాం కాబట్టి సో, నాకెందుకో ఇది గుడ్ హ్యాబిటే అనిపిస్తది నా వరకు నాకైతే. దానికి తోడేంటంటే మరీ అసలు హుషారు లేకపోతేనే రెస్ట్ తీసుకుంటా. చిన్నగా కొద్దిగా హుషారుందంటే మాత్రం మెల్లగా లేసి చేసుకుంటా. దాని ద్వారా నాకు కొంచెం ఫ్రీగా అనిపిస్తూ ఉంటదనమాట. సో, అట్లా చూసుకున్న ఒక పక్క ప్లస్, ఒక పక్క మైనస్ ఉంటూ ఉంటుంది. సో, లైఫ్‌లో కూడా అంతే ఉంటది కదండీ. అప్ అండ్ డౌన్స్. ఎప్పుడూ డౌన్‌లో ఉండము, ఎప్పుడూ అప్‌లో ఉండము. సో, అట్లా అనమాట. ఇంక అట్లా మాప్ పెట్టేసి మొత్తం వెజిల్స్ అన్నీ క్లీన్ చేశాను. సో, నైట్ అయితే కడిగి పెట్టుకోలేదు. ఎందుకు అంటే బాబుకి బాగలేదు. దానికి తోడేమో మా అన్నయ్యకి కొంచెం ఫీవరిష్‌గా ఉంది. నేను ఆ పూట చూడమని కూడా చెప్పాను. వీళ్ళేమో ఇంక ఫీవర్ ఎక్కువైపోయిందని తీసుకెళ్ళిపోయినారు. ఎందుకంటే భయం అనమాట. ఈ హైదరాబాద్ అంటేనే వాళ్ళకి భయము. ఈ మెడిసిన్స్ పడవని చెప్పేసి. సో, ఎవరి నమ్మకం వాళ్ళది. ఎవ కొంతమంది పెద్దలు అంటూ ఉంటారు కదా! డాక్టర్ చేయి చలవమ్మా అని. సో, అట్లనే అనమాట. నేను కూడా మా పిల్లలకి కానీ నాదంటే అంత పట్టించుకోను కానీ పిల్లలకి ఏదైనా సివియర్‌గా ఉంటే మాత్రం నేను కూడా వేసుకొని ఆంధ్రాకే పోతా. ఎందుకు అంటే సో మచ్ ఎక్స్పీరియన్స్ డాక్టర్లు ఉన్నారండి. ఇక్కడ ఏంటంటే ఒక బిల్డింగ్ కంప్లీట్‌గా రెంట్‌కి తీసుకుంటారు. డ్యూటీ వైస్‌గా శాలరీ బేస్డ్ మీద డాక్టర్స్ కొంతమంది వస్తారు. ఏయో కొన్ని ఎస్టాబ్లిష్ అయిన హాస్పిటల్స్ తప్ప నార్మల్‌గా
గల్లీలో హాస్పిటల్స్ అన్నీ కాంట్రాక్ట్ బేస్డ్ లెక్క జరుగుతూ ఉంటాయి. సో ఈ నెల చూసిన డాక్టర్ని నెక్స్ట్ మంత్ చూడము, ఎందుకంటే ఆయన ఇంకెక్కడో వర్క్ చేస్తూ ఉంటారనమాట. సో వీటన్నిటిని మెయింటైన్ చేసేది మెయింటెనెన్స్ వాళ్ళు మళ్ళీ వేరే ఉంటారు. ఇవన్నీ ఉంటాయి. ఈ డాక్టర్ నెక్స్ట్ టైం కనపడారంటే కనపడరు, ఆయన ఇంకొక దగ్గర వర్క్ చేస్తారు శాలరీ కోసము. కొంతమంది ఏంటంటే ఉంటే సొంతంగా హాస్పిటల్ పెట్టుకుంటారు. నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. హైదరాబాద్ అంటేనే క్లమ్జీ అనిపిస్తుంది నాకైతే. సో అందుకే మా పిల్లలకి ఏదన్నా వస్తే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే, ఒంగోలులో ఎవరైనా ఉంటే మీకు తెలిసే ఉంటుంది, చిల్డ్రన్ స్పెషలిస్ట్ అండి. చక్కగా ఏది ఉన్నా కానీ అందరు అక్కడే చూయించుకుంటారు. సో ఎస్పెషల్లీ మరీ బుడ్డ పిల్లలు కాదు కానీ నార్మల్గా పిల్లలకి, మనకి 14 ఇయర్స్ బిలో ఉన్న పిల్లలకి చెకప్స్ ఏమన్నా చేయించుకోవాలి, చూపించుకోవాలి అంటే నాగం నాయుడు గారని డాక్టర్ గారు వెరీ వెరీ స్పెషలిస్ట్ అండ్ చిల్డ్రన్స్కి అండ్ ఎక్స్పీరియన్స్ పర్సన్ కూడా ఆల్సో. సో అందుకే మేము అక్కడికి పరిగెడతాము. అండ్ కిడ్స్ కోసం ఎక్కువగా చందమామ, తర్వాత రవి పిల్లల హాస్పిటల్ ఇట్లా చూయించుకుంటూ ఉండేవాళ్ళం అనమాట మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు. సో ఇంక అట్లా ఇక్కడ వచ్చేసి నేనైతే మళ్ళీ రేపటికి ఓపిక ఉంటుందని చెప్పేసి మంచిగా పప్పు వేసి నానబెట్టేస్తున్నాను, ఇడ్లీ పప్పు. సో ఏదేమైనప్పటికీ రేపటి సంగతి రేపు కదా అన్నట్టుగా ఇంక అట్లా నానబెట్టుకుంటున్నాను. ఆల్మోస్ట్ టైం అయితే 12 అయిపోయిందండి ఆ టైంకి చూడండి. సో ఇట్లా పిండి అంతా నానబెట్టేసి ఇడ్లీ పప్పు ఇక జావ కాచుకొని స్నానం చేసుకొని వచ్చేసరికి అయిపోయిందండి. కొలాప్స్ మంచిగా అడ్డం పడిపోయాను అనమాట. అందుకని ఈవినింగ్ వ్లాగ్ అయితే తీయలేకపోయాను. ఇంకా ఉన్న పిండిని అట్లా ఓపిక తెచ్చుకొని వణుక్కుంటూ స్వెటర్ వేసుకొని ఇడ్లీ పట్టుకొని ఆ నైట్ తినేసాము. ఇక మార్నింగ్ అనమాట, మార్నింగ్ ఎప్పుడు ఇది 11ంటికి ఎండపొడి వచ్చే టయానికి అట్లా కెమెరా పెట్టుకొని మళ్ళీ అట్లా స్టార్ట్ చేసేసాను. సో అట్లా అయిపోయింది. నేను అనుకున్నట్టుగానే అడ్డం పడిపోయాను అనమాట. సో మిడ్ నైట్ నుంచి మా పాపకి జ్వరం వచ్చింది. లిటరల్లీ ఎట్లా అయిపోయామంటే ముగ్గురం 3 చోట్ల డివైడ్ చేసుకొని అట్లా పడుకున్నాం. ఎందుకు అంటే అందరికీ ఫీవర్గానే ఉంది. అది మళ్ళీ క్లమ్జీ అయిపోయి బ్యాక్టీరియా అక్కడక్కడే మురిగి ఎక్కువైపోతుంది అని చెప్పేసి ఆడొకరు మాస్కులు పెట్టుకొని అట్లా మెయింటైన్ చేస్తే 2 డేస్కి అందరం క్యూర్ అయిపోయాము. బట్ నాకు పాపకి మాత్రం ప్రజెంట్ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చే టయానికి కూడా కొంచెం నీరసంగానే ఉంది, నో ప్రాబ్లం. అండ్ ఇంకొకటి ఏంటంటే 500,000 రూపీస్లో బయటపడ్డామండి. యాక్చువల్లీ నాకు బిల్లలు వచ్చేసి ట్యాబ్లెట్స్ వచ్చేసి 100 రూపీస్. బాబుని చూపించాను, సేమ్ ఏజే కాబట్టి అదే మెడిసిన్ పాపకి వాడాను కాబట్టి 500లో వాళ్ళిద్దరికి క్లోజ్. ఇంకా మేము హుషారు లేదు, సాటర్డే సండే బయటే టిఫిన్ తెచ్చుకున్నాము, మధ్యాహ్నం జావ తాగాం కాబట్టి సో ఓకే. సండే రోజు ఇక లైట్గా అన్నం వండుకొని సాంబార్ తెచ్చుకొని తినేసామన్నమాట. అట్లా అండి, అసలు హుషారు లేకపోతే ఇగో ఇట్లా అయిపోయింది. ఇంకెట్లనో భగవంతుడి దయ వల్ల చాలా తక్కువ అమౌంట్లో బయటపడ్డాము. మినిమమ్ అసలు జ్వరం వస్తే ఒక్క పర్సన్ హాస్పిటల్కి వెళ్తే 2000 నుంచి 3000 వరకు పే చేయాల్సిందే, ఎందుకంటే ఫీవరిష్గా ఉంటే టెస్ట్లు కంపల్సరీ. సో అట్లాంటిది భగవంతుడి దయ వల్ల చాలా తక్కువ అమౌంట్లో చాలా తొందరగా కోలుకున్నామని చెప్పచ్చు. ఇంకా అదనమాట సంగతి. సో సేఫ్టీ ప్రికాషన్ తీసుకొని కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి కొంచెం హైజీనిక్ మెయింటైన్ చేయడం వల్ల తొందరగా కోలుకున్నామని చెప్పాలండి. సో అట్లా అనమాట. ఇంకా సాటర్డే రోజు నేను ఇట్లా వాటర్ తెచ్చుకొని కాగబెట్టుకొని తాగుతున్న వేడి అప్పుడే పిల్లలకి కెటిల్లో పెట్టేశాను. నాకు ఎందుకో కెటిల్ వాటర్ తాగబుద్ధి కాదు. ఇంకా మా బాబు టిఫిన్ తీసుకొస్తే ఆ టిఫిన్ చేసుకొని ఆ డే అయితే ఆ రోజు అలా ఫినిష్ చేసామండి. ఏం చేస్తాం చెప్పండి. నిజంగా మేమైతే నైట్ వేసిన ఇడ్లీలేమో ముగ్గురం రెండు తినేసి ఆ వాయంతా అక్కడే పెట్టాం. ఏం కంకర్రాల్లాగా అయిపోతే వాటిని పడేయాలని చూపిస్తున్నాను అనమాట. సో ఇంకా ఎట్లా అయితే కూర్చొని ట్యాబ్లెట్లను మంచిగా నీకు 2 నాకు 2 నాకు ఇన్ని నీకు ఇన్ని అని పంచుకొని అట్లా వేసుకున్నాం అనమాట. సో మా ఫీవరు మా వర్క్ ఇట్లా గడిచిపోయింది. ఏదేమైనా చెప్పొచ్చేది ఏంటి అంటే, ఎంత హుషారు లేకపోయినా కానీ చేసుకుంది అయితే తప్పదు. దానికైతే స్టాండ్ తీసుకొని దాన్ని రియలైజ్ అయి ఉండాలండి. సో మనకి ఎప్పుడు అమ్మ నాన్న ఎవరు అందుబాటులో ఉండరు. ఏ సిచ్యువేషన్ ఎలా ఉన్నా కానీ మనమే ట్యాకిల్ చేసుకునేటట్టుగా ఉండాలి. సో దాన్ని నేను ఎప్పుడూ స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. సర్టన్ ఆఫ్
టైమ్ ఆన్ ఆఫ్ సడన్ అట్లా అనిపిస్తూ ఉంటుంది. అయ్యో ముగ్గురం అడ్డం పడ్డాం, సడన్గా అమ్మ లేదు, లేకపోతే డాడీ వాళ్ళు లేరే అనిపిస్తుంది. కానీ బట్ నో ప్రాబ్లం, కొంచెం మోటివేషన్ తెచ్చుకొని చేసుకుంటే ఏ ఇబ్బంది ఉండదండి. మరీ అంతగా బాగలేకపోతే వాళ్ళు మాత్రం చూస్తూ ఉంటారా, మళ్ళీ పరిగెట్టుకొని వస్తారు కాబట్టి నో ప్రాబ్లం. సో మొత్తానికైతే మా ఫీవర్ వచ్చిన డేస్ ఇలా గడిచాయి. ఇంతటితో ఇంకా దీన్ని ప్రొలాంగ్ చేయను, నెక్స్ట్ వ్లాగ్లో కూడా షేర్ చేసుకోను. సో మొత్తానికి మేమందరం అయితే చాలా హ్యాపీగా ఉన్నాము. మీరందరూ కూడా మంచిగా కేర్ తీసుకొని హెల్త్ అయితే నెగ్లెక్ట్ చేయకండి. పిల్లల్ని అన్నెసెసరీగా బయటకైతే పంపించద్దు, ఆడిపించద్దు కూడా, వాతావరణం బాగాలేదు కాబట్టి. సో షార్ట్ వీడియోలో కూడా చెప్పున్నాను కాబట్టి. సో ఇది 3 అవుతుందనమాట. ఇక ఎంత జ్వరం ఉన్నా కానీ ఆ డేలో స్నానం అయితే కంపల్సరీ చేసేయాలి ఎవరైనా సరే మా ఇంట్లో, లేకపోతే ఆ రోగం ఇంకా ఎక్కువైపోతుంది. కాబట్టి 3 o'clockకి ఇంకా మా పాపని మా బాబుని కూడా లేపడానికి వెళ్ళాను. నేను కూడా పడుకొని లేచి టిఫిన్ చేసి అలా పడుకున్నా అంటే 3 అయిపోయింది. నీరసానికి అట్లా అయిపోతుంది ప్రాణం అంతా గాయగా. అందుకని మా పాపని కూడా చూస్తే లైట్గా ఫీవర్ ఉంది, నో ప్రాబ్లం, స్నానం చేయబెట్ట, కొంచెం ఫ్రెష్ అయిపోతే ఫ్రీగా ఉంటాం అంటే ఓకే మమ్మ అని చెప్పి లేచిందనమాట. సో ఇంకా హాల్లో మావాడు పడుకున్నాడు చక్కగా, వాడిని కూడా లేపాను. అందరం వేడిగా నీళ్లు పెట్టుకొని స్నానం చేసుకుంటే కొంచెం బడలిక, పెయింట్స్ అవన్నీ తగ్గినాయి అనమాట. ఇంకా జావా ఉంటే అది కూడా తాగేసి ఆ రోజు ఆ డే అలా కంప్లీట్ చేసామండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అసలు జ్వరం వచ్చినప్పుడు నార్మల్ ఫీవర్ అయితే నో ప్రాబ్లం అండి, చక్కగా స్నానం చేస్తే మీకు సగం జ్వరం పోయినట్టు, సగం రోగం తగ్గినట్టు అనిపిస్తుంది. సో చూసారా మనసుకి ఎంత ప్రశాంతంగా ఫ్రెష్గా ఉందో. అసలు స్నానం చేసుకొని ఫ్రెష్గా భగవంతుడి దగ్గర ఒక 5 నిమిషాలు కూర్చొని దండం పెట్టుకొని అంత దేవుడు ఫోటో పెట్టుకుంటే హాయిగా అనిపించింది. సో ఇంక అట్లా మా పాపని మా బాబుని కూడా లేపి వాళ్ళ చేత కూడా స్నానం చేయించుకొని కొద్దిసేపు సాయంకాలం ఈవినింగ్ టైం అట్లా కూర్చొని మళ్ళీ జావ తాగి ట్యాబ్లెట్స్ వేసుకొని ఇంకా ఆ రోజైతే ఆ డే అట్లా ఫినిష్ చేసాము. సో అదనమాట సంగతి. ఇంతకీ ఎప్పుడైనా కానీ ఎనీ సిచ్యువేషన్స్ ఎంత చేతగాకపోయినా కానీ మన పని మనకైతే చేసుకుంది అయితే తప్పదు. సో అట్లా అనమాట. సో మీరందరికీ చాలా థ్యాంక్ యూ అండి. ఈరోజు నేను వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి ఆల్మోస్ట్ 90 సబ్స్క్రైబర్స్, ఇంకొక 10 మెంబర్స్ అయితే 100 అవుతుంది. సో 2 ఇయర్స్కి 100 సబ్స్క్రైబర్స్ అంటే నాకే నవ్వు వస్తుంది, బట్ నో ప్రాబ్లం. సో ఎనీవేస్ నా వ్లాగ్స్ కానీ నా వీడియోస్ కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి. సో యూట్యూబ్ అల్గారిథం అయితే కొంచెం మనకి ఇంకొంచెం సపోర్ట్ చేస్తుంది అనమాట, మీరు చేసే ఒక లైక్ ఒక షేర్ వల్ల. సో నాతో పాటు ఇప్పటి వరకు జర్నీ స్టార్ట్ చేసి టైం టేకింగ్ తీసుకున్న వీడియోస్ చూసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే మీ సపోర్ట్ ఉంటే ఎంత బాగాలేకపోయినా ఎంతో కొంత వీడియో అనేది తీసుకొని మీ ముందుకు తీసుకురావడం అయితే జరుగుతుంది. సో ఇంతటితో నా వ్లాగ్ అయితే ఇలా ఎండ్ చేస్తున్నాను. చూసారా స్నానం చేసి వచ్చి ఇల్లు అయితే ఒకసారి పైన ఓడ్చుకుంటున్నా. సో అట్లా అనమాట. సో ఎనీవేస్ మీరందరూ చేసిన ఈ సపోర్ట్కి చాలా థ్యాంక్ యూ. అండ్ ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. లక్ష్మీ రమణ గోవింద. ధన్యవాదాలండి. మరి ఉంటాను. నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని, మీరందరూ చల్లగా ఉండాలండి, మీతో పాటు నేను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నవవ్యాకృతి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. మరి నమస్తే.